ఆక్సిజన్ టవర్స్. దీంట్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మన స్విగ్గీ డెలివరీ బాయ్దే. అతను చేసిన తప్పు ఏముందంటే అన్నాన్ని పిలవడం ఆయన చేసిన తప్పు. ఎవరైతే మన స్విగ్గీ డెలివరీ బాయ్ ఉన్నాడో ఆయన చేసిన తప్పు ఏంటంటే కస్టమర్ని అన్నాన్ని పిలవడమే ఆయన చేసిన తప్పు. ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఆడేం చేయలేడు అని చెప్పేసి వాడి మీద ఎట్లా కొడుతున్నాడు అట్లా కొడుతున్నాడు. చాలా తప్పు చేసిండు, నిజంగా చేయబట్టుకున్నాడు. మీరు చదువుకున్నోళ్ళే కదా, ఫస్ట్ ఏం చేయాలి? పోలీసులకు ఫోన్ చేయాలి కదా, రమ్మని చెప్పాలి కదా, వచ్చి చూడమని చెప్పాలి కదా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి ఇట్లా జరిగిందని చెప్పాలి కదా. మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి పేపర్ రాసుకొని, అంటే ఇది చూడు, ఈ పేపర్ రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? హాయ్ మా అందరికీ, ఆల్మోస్ట్ 20 days అయిపోయింది వీడియోలు ఏం చేయక. ఇప్పుడు కూడా ఈ వీడియో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. లేకపోతే ఇప్పుడు కూడా వీడియో చేయబోతుండే. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల డ్యూటీకి రావట్లేను, రైడ్స్ ఏం చేయట్లేను. ఒక 2 days నుంచి అంతే రైడ్స్ వస్తున్నా. బట్ ఏంటంటే కెమెరా తీసుకొని రావట్లేదు, నార్మల్గా వస్తున్నా, రైడ్స్ చేసి వెళ్ళిపోతున్నా. ఎక్కువసేపు కాకుండా ఒక 3-4 hours అట్లా చేసుకొని వెళ్ళిపోతున్నా. ఇవాళ ఏం చేసినా అంటే ర్యాపిడోలో స్విగ్గీ కొడుతున్నా. అంటే ఏదో 75 kilometers 500 ఇన్సెంటివ్ అని చెప్పేసి ఒకటి ఏదో చూపించింది ర్యాపిడోలో ఇన్సెంటివ్. అట్లా అని చెప్పేసి ఇలా మధ్యాహ్నం 12 నుంచి అనుకుంటా స్విగ్గీ కొడుతున్నా. అంటే ర్యాపిడోలోనే స్విగ్గీ కొడుతుంటే అక్కడ మనల్ని చూసి గుర్తుపట్టిన వాళ్ళు, అన్న ఇట్లా వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట కదా, నీకేమైనా ఐడియా ఉందా అని చెప్పేసి, అంటే నీ వరకేమైనా తెలిసిందా, దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా అని చెప్పేసి అడిగారు. ఏమైంది బ్రో, నాకు తెలియదు, నాకు ఇంతవరకు దాని గురించి ఏం తెలియదు అని చెప్పిన. అదైతే ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసి జస్ట్ వైజాగ్ అని కొట్టన్నా నీకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఆ వీడియో అని చెప్తున్నాడు. నేను కూడా ఏం చేసిన అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి జస్ట్ వైజాగ్ అని సెర్చ్ చేసిన అంతే. నేను ఇంకేం కొట్టలేదు. సెర్చ్లో పోయి వైజాగ్ అని కొట్టంగానే కింద వస్తూనే ఉంది డెలివరీ బాయ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి, స్విగ్గీ డెలివరీ బాయ్ అని చెప్పేసి ఇట్లా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. అదేందబ్బా అంతగానో ఏమైందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే వైజాగ్లో ఏంటది ఆక్సిజన్ టవర్స్. దీంట్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మన స్విగ్గీ డెలివరీ బాయ్దే. అతను చేసిన తప్పు ఏముందంటే అన్నాన్ని పిలవడం ఆయన చేసిన తప్పు. ఎవరైతే మన స్విగ్గీ డెలివరీ బాయ్ ఉన్నాడో ఆయన చేసిన తప్పు ఏంటంటే కస్టమర్ని అన్నాన్ని పిలవడమే ఆయన చేసిన తప్పు. కస్టమర్ని సారం పిలవాలి. ఇంకోటి ఏంటంటే ఆయన చాలా ఆ వీడియోలలో చూస్తే చాలా ఓవర్గా చేసిండు. నేను పక్కన వీడియో పెడతా, సీసీటీవీ ఫుటేజ్ ఒకటి నాకు వేరే వాళ్ళు షేర్ చేసిండ్రు చూడన్నా అని చెప్పేసి. అది ఇంకా దగ్గర ఒక 1.5 hours ఓపెన్ చేస్తే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. అంత పెద్ద ఇష్యూ ఏమైందని చెప్పేసి చాలా వీడియోలు, ఒక దగ్గర 10 వీడియోలు చూసుంటా. 1.5 hour వీడియోలు చూసిన. నాకు ఆ వీడియోలల్లో ఆ కస్టమర్ ఏదైతే చెప్పిండో దానికి అసలు మన రైడర్ చెప్పేదానికి సంబంధమే లేదు. ఎందుకంటే మన రైడర్ చెప్పింది ఏంటంటే, నాకు ఇట్లా స్విగ్గీలో ఆర్డర్ పడ్డది, నేను చేపలు పడ్డాయి, నాకు కస్టమర్కి కాల్ చేసిన, అదే చేపలు అని చెప్పేసి అడిగడానికి కాల్ చేస్తే కొంచెం ఆయన ఆ మాత్రం కూడా తెలియకపోతే నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావు ఈ టైప్లో మాట్లాడిండో. సరే ఎందుకు కస్టమర్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మనోడే మొత్తానికి ఏదైతే ఫిష్ అనేది ఆర్డర్ పెట్టారో ఆర్డర్ అనేది తీసుకొని కస్టమర్ లొకేషన్కి లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏది మన ఫ్లాట్లు ఉంటాయి కదా, పెద్ద అపార్ట్మెంట్ అంటే ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో మనకు అంత ఐడియా లేదు. పెద్ద అపార్ట్మెంట్ టవర్స్ అంటే పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, అందులో అట్లలా పోయి అక్కడ ఏదైతే వాళ్ళ కస్టమర్ది ఫ్లాట్ నెంబర్ ఉందో ఆ డోర్ మీద లేదు. అయినా సరే కొంచెం అక్కడిక్కడ కనుక్కొని ఎతికి కస్టమర్ అయితే మన రైడరు స్విగ్గీ డెలివరీ బాయ్ ఆర్డర్ అని డెలివరీ ఇచ్చిండు. ఎవరికి కస్టమర్ డెలివరీ ఇచ్చేసి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తుంటే ఎవరైతే ఆ పని మనిషి తీసుకున్నారంట, అందులో పనిచేసే వాళ్ళు, ఆ ఫ్లాట్లో పనిచేసే వాళ్ళు పని మనిషి ఆ ఐటమ్ అయితే తీసుకున్నారు. మనోడు తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తుంటే మళ్ళీ ఆమె అయితే వచ్చి మనోడిని ఆపేసి సార్ ఇట్లా పిలుస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పేసి మనోడిని మళ్ళీ రిటర్న్ పిలిస్తే ఆ సారు ప్లస్ ఆ సారు మన డెలివరీ బాయ్ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది క్లారిటీ అయితే లేదు. ఆయన చెప్పింది ఏముందంటే, మనోడు చెప్పింది ఏంటంటే, ఇంతే నేను చేసింది ఏం లేదు, ఫస్ట్ కాల్ చేసిన కొంచెం రూడ్గా మాట్లాడిండు, తర్వాత నేనే పోయి ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు అన్న అని చెప్పేసి నేను పిలిచిన, ఆయనకు అన్న అని పిలిచుడే నచ్చలేదు, అందుకని చెప్పేసి నా అయితే కొట్టిండు అని చెప్తున్నాడు. అన్న అని పిలిస్తే తప్పైతే ఏం లేదు, ఎందుకంటే నేనైనా సరే మ్యాక్స్ ఎవరైనా సరే అన్ననే పిలుస్తారు. ఒక పెద్ద ఏజ్ అంటే ఒక 50+ అట్లా ఉన్న వాళ్ళు అయితే ఏజ్ చూడగానే మనకు అర్థమైపోతుంది. అంటే మన ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే అన్నానే పిలుస్తాం, మనకు అది తెలుసు అలవాటు. ఒకవేళ మరీ పెద్దవాళ్ళు అయిపోతే సార్ అని పిలుస్తాం, ఒకవేళ లేడీస్ ఉంటే మేడం అని పిలుస్తాం. అన్న అని పిలిచిండు. కస్టమర్కి మనోడు అన్న అని పిలిచుడే తప్పు. అంటే నువ్వేంద్రా భయ్ ఇంకా ఏమేమి గలీజ్ మాటలు మాట్లాడినా తెలియదు,
ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నేను చెప్పలేకపోతున్నా వీడియోలలో. నాకు ఆ వీడియో క్లిప్స్ చూస్తే మస్తు కోపం వస్తుంది మామ నాకైతే. ఎందుకంటే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఆడేం చేయలేడు అని చెప్పేసి వాడి మీద ఎట్లా కొడుతున్నాడు అట్లా కొడుతున్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకసారి నాకు కూడా వచ్చింది. కాకపోతే దాన్ని ఎట్లా డీల్ చేయాలో అట్లా నేను డీల్ చేసుకున్నా. నేను డైరెక్ట్ పోలీసులకు కాల్ చేసిన. ఇట్లా కాల్ చేసి నన్ను ఒక ఆయన తిడుతున్నాడు, నేను స్విగ్గీ డెలివరీ బాయ్ అని చెప్పేసి నా మీద రివర్స్ అవుతున్నా అని చెప్తే పోలీస్ వాళ్ళతోనే ఆయనతోనే నాకు సారీ చెప్పించుకొని నేను ఇంటికి వచ్చిన ఆ రోజు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే రివర్స్ అయిపోయింది కొంచెం. మొత్తం మనోడు కస్టమర్ ఏమైతే మొత్తం జర డబ్బు ఉన్నాడు, మనోడు డెలివరీ బాయ్ అయితే కొంచెం లేనోడు కాబట్టే కదా స్విగ్గీ చేస్తున్నాం. ఇప్పుడు మనోడు చదువుకున్న దానికి తగ్గట్టు ఒక జాబ్ దొరికితే మనోడు ఎందుకు ఇప్పుడు ఈ జాబ్ చేస్తాడు? చేయడు కదా. ఇప్పుడు ఎవరైనా సరే మ్యాక్స్ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా, ఊబర్, జెప్టో, ఇంకా బ్లింకిట్ చాలా యాప్లు ఉన్నాయి కదా. చదువుకున్న వాళ్ళు మ్యాక్స్ ఎంత చదువుకున్నారు తెలుసు. ఒక్కొక్కరు అయితే ఇంటర్, డిగ్రీ, ఇంకా డిప్లొమా, ఇంకా కొన్ని పేర్లు తెలియదు. ఎందుకంటే నేను 10th కూడా పాస్ కాలేదు. నేను మనం చదువుకుందే 8th డిస్కంటిన్యూ, మనకు వాటి గురించి అంత ఐడియా లేదు. నేను సైనిక్పూర్లో చేస్తాను కదా, ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళే కొడుతురు. వాళ్ళకి ఏంటంటే ఆ చదువుకున్న దానికి ఒక మంచి ఉద్యోగం దొరకక, లేకపోతే వాళ్ళ ఇంటి సిచ్యువేషన్ వలన ఈ జాబ్ అనేది చేస్తుర్రు. మరి డెలివరీ బాయ్ అంత చులకనగా వాళ్ళసిన అవసరం అయితే లేదు. కస్టమర్కి ఏంటంటే మనోడు అన్నా పిలిచుడే తప్పు. అట్లా అని చెప్పేసి మనోడిని ఇది 29వ ఫ్లోరో 29వ ఫ్లోర్ అనుకుంటా, ఆ ఫ్లోర్ నుంచి కింది వరకు వచ్చి మనం నాపి కొడుతుంటే చూసిండు మన వాళ్ళు డెలివరీ బాయ్ ఏం చేసిన అంటే అనిల్ ఆయన పేరు. అనిలే అనుకుంటా, అనిల్ అనే ఉంది. మనోడు ఏం చేసిందంటే 1-2 దెబ్బల వరకు అయితే ఓర్చుకున్నాడు. తర్వాత మనోడు కూడా కొంచెం రివర్స్ అయ్యాడు. కాకపోతే ఎప్పుడైతే మన డెలివరీ బాయ్ రివర్స్ అయ్యిండో దాని తర్వాత ఆయన ఇంకా రెచ్చిపోయాడు. ఎవరు? కస్టమర్ ఇంకా రెచ్చిపోయి ఇక చేతిలో కట్టెపట్టుకొని కొడుతూనే ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు. సపోజ్ రైడర్ చేసిన తప్పే అయితే, స్విగ్గీ డెలివరీ బాయ్ కదా, రైడర్ చేసిన తప్పే అంటే మనోడు ఏం చెప్తున్నాడు కస్టమర్ అందరికీ, ఇట్లా మా పని మనిషితోని కొంచెం ఏమంటారు మిస్బిహేవ్ చేసిండు, అందుకని చెప్పేసి ఇట్లా కొడుతున్నామని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నువ్వు 1-2 దెబ్బలు కొట్టిన తర్వాత కిందికి వచ్చినావు, సెక్యూరిటీ వాళ్ళతో ఆపించినావు, వెంబడే పోలీసు వాళ్ళకి కాల్ చేసి వచ్చి ఇట్లా జరిగిందని చెప్పేసి పోలీసు వాళ్ళకి పట్టివచ్చు కదా. ఇంకోటి ఏంటంటే నాకు ఇంకో విషయం అర్థం కాలేదు. యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి మనోని మీద, అంటే ఇట్లా ఇన్సిడెంట్ అయ్యింది, వాళ్ళు కొట్టిన వీడియో కూడా ఉంది. ఇన్ని ఇన్సిడెంట్లల్లో ఒక్క వీడియో కూడా ఆ పని మనిషి లేదు. అంటే ఎవరైతే ఆ అమ్మాయి ఉందో మిస్బిహేవ్ చేసిరని చెప్పారో ఆ అమ్మాయిది కూడా ఒక్క చిన్న వీడియో కూడా లేదు. అంటే మరి పెట్టలేదా, లేకపోతే ఆమెకి ఏమైనా ప్రాబ్లం అయితే తీయలేదా, నాకైతే తెలీదు. ఆమె ముందుకు వచ్చి ఇట్లా డెలివరీ బాయ్ తప్పు చేసిండు, అందుకే మా వాడు కొట్టిండు, అంటే మా సార్ కొట్టిండు అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్పినట్టు కూడా ఇంత చిన్న క్లిప్ కూడా లేదు. మరీ బట్టలు ఇప్పేసి కొట్టే అంత ఎందుకు? చదువుకుర్రు కదా, ఒక మనిషిని అంత తీయాల్సిన అవసరం లేదు కదా. మళ్ళా ఈ ఒకటే సంఘటన కాదు, వైజాగ్ ఆక్సిజన్ టవర్స్ అని కొడితే ఇంతకుముందు ఒక పని మనిషి మేడ్ అంటారు కదా, అంటే ఒక పని మనిషి అంటే పనిచేసే వాళ్ళనే మళ్ళీ హైలైట్ ఏంటంటే ఇదే ఫ్లాట్ ఓనర్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిందో ఇదే ఫ్లాట్ ఓనర్ కూడా చేసినట్టు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అబద్ధం అని తెలియదు. కాకపోతే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది అదే టవర్స్లో, అదే అపార్ట్మెంట్లలో అయితే జరిగింది. దానివల్ల స్విగ్గీ డెలివరీ బాయ్స్ అయితే ఏం చేసినారంటే ఇప్పుడు ఒక 6 నెలల వరకు మేము ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళము, మేము డెలివరీ చేయము, మాకు భయము. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇది జరిగింది, రేపటి రోజున మాకు జరగదని గ్యారంటీ ఏం లేదు. అందుకని చెప్పేసి మేము ఒక 6 నెలల వరకు ఆ అపార్ట్మెంట్లకు అయితే వెళ్ళము, మేమైతే డెలివరీ చేయమని చెప్పేసి వాళ్ళు ఆ అపార్ట్మెంట్ అయితే బాయ్కాట్ చేసారు. అంటే కొన్ని రోజుల దాకా ఒక 6 నెలలు ఆపితేనే వాళ్ళకి డెలివరీ బాయ్స్ అనేది ఏందో తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం మీద అయితే ఉన్నారు. నాకు ఈ మొత్తం సంఘటనల తప్పు ఎవరిదైనా అంటే ఆడ ఏమంటారు వీడియో ప్రకారంగా కానీ కస్టమర్ ప్రకారంగా కానీ మనోడు మాట్లాడిన దాని ప్రకారం తప్పు ఎవరిదంటే నాకు చెప్పలేకపోతున్నా. కానీ ఆడున్న ముగ్గురు కరెక్ట్ చెప్పాలి. ఎవరంటే ఫస్ట్ మన డెలివరీ బాయ్ ముందుకు వచ్చి ఇది సంఘటన చెప్తున్నాడు. ఇంకొకటి ప్రసాద్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వ్యక్తే కదా కట్టె తీసుకొని పట్ట కొడతాడు. ఈ వ్యక్తి ఏం జరిగిందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఆ పని మనిషి ఉంది కదా, ఆ పని మనిషి కూడా ఏం జరిగిందని చెప్పాలి. మోరోవర్ సీసీ కెమెరాలు అంత పెద్ద టవర్స్లల్లో
లిఫ్ట్ కెమెరా ఉంటుంది, ముంగట ఏరియాలో కెమెరా ఉంటుంది, ఎవ్రీ ఫ్లోర్లో కెమెరాలు ఉంటాయి. కెమెరాలలో కనిపిస్తుంది కదా. మనోడు ఒకవేళ ఏదైనా మిస్బిహేవ్ చేస్తే, సపోజ్ ఇది ఫ్లాట్ అనుకో, సపోజ్ చెప్తున్నా ఇది ఫ్లాట్, ఈ ఈ ఈ కార్నర్లో కానీ ఏడో మా దగ్గర కెమెరా ఉంటుంది. చిన్నదన్నా దొరకదా? ఆ క్లిప్స్ ఎందుకు మరి బయటికి రావట్లేవు? మనోడిని బట్టలు ఇప్పించి సంతకం మళ్ళీ ఇంకా పేపర్ రాసుకొని నేనే తప్పు చేసిన అన్నట్టు పేపర్ రాసుకొని సంతకం పెట్టించి పంపించినట్ట, బట్టలు ఇప్పేసి, షర్టు ప్యాంట్ ఇప్పేసి. అంత కర్మ. మళ్ళా నాకు నిజంగా కొన్నిసార్లు కోపం వస్తుంది. చాలా తప్పు చేసిండు, నిజంగా చేయబట్టుకున్నాడు. మీరు చదువుకునే కదా, ఫస్ట్ ఏం చేయాలి? పోలీసులకు ఫోన్ చేయాలి కదా, రమ్మని చెప్పాలి కదా, వచ్చి చూడమని చెప్పాలి కదా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి ఇట్లా జరిగిందని చెప్పాలి కదా. మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి పేపర్ రాసుకొని, అంటే ఇది చూడు, ఈ పేపర్ రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పు చేసిండు, పోలీసులు మీరు పట్టి అయిపోయింది కదా, వాళ్ళు చూసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు, కేసు వేస్తారు. ఇంకా కులంతో కూడా తిట్టిండంట. అసలు కులం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీకు వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు, ఎవరైనా చేస్తారు, ఏ కులముడైనా చేస్తారు. అసలు కులం రావాల్సిన అవసరమే లేదు. నీకు నీకు అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు పెట్టుకో, మీ ఏదైతే క్యాస్ట్ ఉందో నాకు ఈ క్యాస్ట్ వాళ్ళే రావాలి డెలివరీ చేయాలని. అసలు నీకు తెలుసా? ఇప్పుడు ఒక ఫుడ్ డెలివరీ చేస్తే ఏ క్యాస్ట్ వాడు వస్తాడని చెప్పేసి, పోనీ ఏదైతే నువ్వు రెస్టారెంట్ యాడ్ చేసినావో అలా పెట్టినావో ఆ రెస్టారెంట్ ఓనరు ఏ క్యాస్ట్ అని తెలుసా? పోనీ ఆ రెస్టారెంట్లో వండుతుందా ఆయన ఏ క్యాస్టో తెలుసా? ఒక క్యాస్ట్ నువ్వు తిట్టాల్సిన అవసరం అయితే లేదు. అది ఎవరైనా కానీ, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే, మనం అందరం మనుషులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, మనం అందరం మనుషులు లేకుంటే చాలా మంచిగా ఉంటుంది. నీకు డెలివరీ బాయ్ తప్పు అనిపిస్తే, నిజంగా చెప్తున్నా, నీకు డెలివరీ బాయ్ది తప్పు అనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, స్విగ్గీ కంప్లైంట్ ఇయ్యి. స్విగ్గీ వాడు ఐడి బ్లాక్ చేస్తాడు. ఎందుకంటే మీ స్విగ్గీ వాడు కష్టం, మేము చెప్పిన మాట విన్నాడు. మేము రైడర్లం కదా, మాకు ఇట్లా ఏదైనా ఇష్యూ జరిగింది, మాకు ఇట్లా ఏదైనా గొడవ అయింది, కస్టమర్తో మాకు ఇట్లా ఏమైనా లొల్లి అయిందని మేము ఏదైనా చెప్తే స్విగ్గీ వాడు విన్నాడు. మీరు కస్టమర్లు కదా, మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కడు వింటాడు. వెంబడే బ్లాక్ చేపియ్యారు. ఇట్లాంటివి చేయకుండా పొట్టు కొట్టి ఇట్లాంటి సంఘటనలు మనకు జరిగాయి. ఎందుకో నాకు అర్థం కాదు తెలుసా. ఎవరైతే గట్టిగా ఉంటారో చూసినావా వాళ్ళకి జరిగాయి, ఎవరైతే భయపడతారో చూసినావా వాళ్ళకే జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే అది వాన్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంది, మనోడు వేరే ఊరు నుంచి వైజాగ్కి వచ్చి స్విగ్గీ కొట్టుకొని, అది కూడా అలా మధ్యలో కొన్ని రోజులు కొట్టి మానేసి మళ్ళీ అదే ఫస్ట్ డే అంట మనది పోతే, అంటే మీ ఏరియా అని చెప్పేసి, మీ ఫ్లాటు మీ అని చెప్పేసి వాడిని ఆపేసి కొట్టిపించి, మీరు 10 మంది ఉండి, ఇప్పుడు 10 మంది ఉన్న కాడ ఎవరమేం చేయలేము. నేనైనా సరే ఎంతకాలం ఏం చేసి చెప్పు, ఒకరిని కొడుతూ ఇద్దరిని కొడుతూ మిగతా అందరిని చేస్తాం. నేను 10 దెబ్బలు కొడతాను, 4 దెబ్బలు కొడితే ఇక్కడ చూస్తావు కదా. మనోడు సీసీ కెమెరాలు చూస్తే కనీసం 1 దెబ్బ 2 దెబ్బలు అంతే మనోడు వేసింది. ఆ 1-2 దెబ్బలకి నన్నే కొడతావా అన్నట్టు ఇంకా గట్టిగా రెచ్చిపోయాడు. ఆ సెక్యూరిటీ వాళ్ళైతే వీళ్ళకి కనీసం మానవత్వం ఉందో లేదో నాకు అర్థమవుతలేదు, మనుషులో కాదో నాకు అర్థం కాలేదు. పోతుంటే ఆపేస్తున్నారు. సరే వాడు పోతుంటే ఆపుతున్నారు, ఓకే. వాడు కొడుతుంటే ఆపొచ్చు కదా. ఎవడైతే కస్టమర్ ఉన్నాడో వాడు కొడుతుంటే ఆపొచ్చు కదా. సరే తప్పు చేసిండు, దాన్ని తీసుకుపోయి రూమ్లో వేసి బట్టలు ఇప్పి కొట్టి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రూమ్లో వేసిర్రు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయర్రి, వస్తారు తీసుకొని పోతారు, కేసు ఫైల్ చేయొచ్చు కదా. చదువుకున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆయనకి ఎవరికైతే ఉన్నదో ఆయనకి చదువుకున్నా అనేది ఉంటే ఇవన్నీ చేయబోతుండే. నాకు ఈ మొత్తంలో నాకు 3 మాత్రం నాకు హైలైట్ నచ్చిర్రు. వీళ్ళ వల్లనే ఇప్పుడు ఈ ఇష్యూ అనేది కొంచెం సాల్వ్ అయితే అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కొంతమంది డెలివరీ బాయ్స్, ఇంకా ఆ అపార్ట్మెంట్లలో పనిచేసే కొంతమంది పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనేది మన డెలివరీ బాయ్కి చాలా సపోర్ట్ చేసారు. ఇది నాకు బాగా నచ్చింది. సెకండ్ వచ్చేసిందంటే మీడియా వాళ్ళు కూడా ఈ విషయాన్ని హైలైట్ చేసి చూసినామా, ఇది ఇంకా నచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూ బయటకు వచ్చింది, చాలా ఇష్యూలు ఇంకా రాలే బయటికి. కొన్ని ఇప్పుడు ఇది ఎప్పుడు 21 తారీఖు జరిగితే ఇవాళ ఎంత 28 ఇవాళ 27 తారీఖు. నాకు తెలిసింది ఎప్పుడు ఇవాళ మధ్యాహ్నం. చాలా మందికి ఆ విషయం కూడా తెలియదు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది, నా వరకు కూడా వచ్చింది. ఇట్లా బయటికి రాని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ కానీ, జొమాటో డెలివరీ బాయ్ కానీ, బ్లింకిట్ కానీ, ఎవరైనా కానీ ఒక అపార్ట్మెంట్లోకి పోయి రావాలంటే భయం అవుతుంది తెలుసా. కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి, బండి బయట పెట్టాలి, లోపలికి 1/2 కిలోమీటర్ పోవాలి. ఆడికి పోయిన తర్వాత ఒక 2-3 లిఫ్ట్లు ఉంటాయి, అవి ఎక్కొద్దు. అవి కస్టమర్ లిఫ్ట్లు, అవి వాళ్ళు సపరేట్గా చేయించుకునే లిఫ్ట్లు. అవి దాని జోలి మనం పోవద్దు.
మనకి సపరేట్గా సర్వీస్ లిఫ్ట్ ఉంటాయి, అవి ఎక్కిపోవాలి. ఇంకొన్ని అపార్ట్మెంట్లలో ఏంటంటే బండి ఆ అపార్ట్మెంట్ వరకు వెళ్ళొచ్చు, మనం ఆ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది మంచిగా ఉంటుంది. అందరూ ఇట్నే ఉండొచ్చు కదా, ఉండరు. ఇంకొంతమంది వీళ్ళు లిఫ్ట్ ఎక్కొద్దు, వీళ్ళకి డెలివరీ బాయ్ మీకే ఫుడ్ ఇవ్వడానికి వస్తుంది కదా, మీ ఇంటికి వేస్తాను కదా, వీళ్ళు ఏంటంటే లిఫ్ట్ కూడా ఎక్కొద్దు కనీసం. నాకు ఇట్లాంటి చాలా జరిగినాయి. నేను ఒకప్పుడు వీడియో చేయనప్పుడు నేను లైట్ తీసుకున్నా, కానీ ఎప్పుడైతే నేను వీడియోలు చేయడం మొదలుపెట్టినో కొన్ని విషయాలు అంటే వీడియోలు తీసి మరీ పెట్టిటోని. ఇట్లా లిఫ్ట్ ఎక్కనియొద్దంట అంటే మేము లిఫ్ట్ ఎక్కొద్దు, మరి ఫుడ్ ఎట్లా ఇవ్వాలి? వీళ్ళే కాదు, రెస్టారెంట్ వాళ్ళు అంతే ఉంటారు కొంతమంది. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికి కూడా సైనిక్పూర్లు ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే మేము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళొద్దు, వాళ్ళ ప్రెస్టేజ్ ఏం దాంతో తగ్గిపోతుందో, కానీ మేము లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళొద్దు, మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. కొన్ని రెస్టారెంట్లు అయితే మంచిగా ఉన్నాయి, అన్నీ అట్లున్నాయని చెప్పాను. ఎంతమంది అయితే మంచిగా ఉన్నారో అంత మంచి కూడా ఉన్నారు సింపుల్గా. నాకు అందుకే వీళ్ళు బాగా నచ్చింది. పోలీసు వాళ్ళు కూడా ఇంకా మంచిగా చర్యలు అయితే తీసుకున్నారు. కేసు పెట్టి ఇప్పుడు మనం రిమైండ్లో ఉన్నాడంట ఏప్రిల్ 7 తారీఖు వరకు. నాకు ఈ విషయం అయితే బాగా నచ్చింది. మనం చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే డెలివరీ బాయ్స్ కూడా ఆ అపార్ట్మెంట్కి ఒక 6 నెలల వరకు మేము పైకి వెళ్ళాము, కస్టమర్లనే వచ్చి తీసుకోమని చెప్పడం, ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ రేపటి నుంచి వెళ్తారా అనేది అది అంతే. ఏమైతే ఎందుకే చెప్పాలమ్మా, ఈరోజు వెళ్తలేరు, రేపు వెళ్ళరు, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు. మన కంపెనీలో ఏం చేస్తారు, స్విగ్గీ కూడా అనగా జొమాటో ఏం చేస్తారు, నువ్వు వెళ్తలేవు, డోర్ డెలివరీ ఉంది, పెనాల్టీ చేస్తాడు. ఈ కంపెనీ తరపు నుంచి కూడా మనకి ఏదన్నా సపోర్ట్ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ రాదు. నాకు ఒక విషయం జరుగుతుంది స్విగ్గీ వాళ్ళకి, నా ఇట్లా ఫోన్ పోయిందన్నా, నా ఫోన్ పోయిందన్నా బండి మీద తీసుకెళ్తారంటే, నాకు మా వాడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా, మా స్విగ్గీ ఫీట్ మేనేజర్ చెప్పిన సమాధానం ఏంటంటే, సీను ఆ టైంలో నీ దగ్గర ఏదైనా ఆర్డర్ ఉంటే ఆర్డర్కి పెనాల్టీ పడితే ఆ పెనాల్టీ తీపియగలుగుతా, నీ ఫోన్కి మేము ఏం చేయలేము సీను అన్నారు. మాకు ఒక రెస్పాన్స్ లేదు, మాకు ఒకవేళ ఏమన్నా అయితే వచ్చి అడిగేటోళ్ళు లేడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది కాబట్టి, అతను కొట్టిరు కాబట్టి బయటికి వచ్చినాయి. ఇంకా ఇట్లాంటి విషయాలు బయటికి రాకుండా చాలా ఉన్నాయి. నేను మన డెలివరీ బాయ్లకు కానీ, ర్యాపిడో రైడర్లకు కానీ, బైక్ ట్యాక్సీ చేసే రైడర్లకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీ ప్రూఫ్ కోసం మన దగ్గర అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్తోనే మనం డ్యూటీ చేస్తున్నాం. మనకి మొబైల్ ఎట్లా వాడాలో మనకు మంచిగా తెలుసు. వీడియో రికార్డ్ ఆన్ చేసి పెట్టుకోరు. మీరు ఇట్లా వీడియో తీయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ వీడియోని ఆన్ చేసి పట్టుకోరు, ఆ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. అట్లీస్ట్ మనకు ఆ వాయిస్ ప్రూఫ్ అని ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో తీసే అవకాశం ఉంటే వీడియో తీయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, మనోడు అమ్మాయితో మిస్బిహేవ్ చేసిండని చెప్పిండు కస్టమర్, కానీ ఈ విషయం హైలైట్ అయితే లేదు ఆడ. ఎందుకంటే అది నిజమా అబద్ధం అనేది నాకు అర్థమవుతలేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే పని ఆమె ఉందో ఆమె వచ్చి కూడా ఇట్లా చేసిండు అని చెప్తలేదు ఏ ఒక్క దాంట్లో కూడా. అరే మా సార్ తప్పేముంది, ఇట్లా ఏ వాటికే కదా మా సార్ ఇట్లా చేసిండు అని చెప్పేసి ఆమె చెప్తలేదు. ఇది మొత్తం ఏదో నడుస్తుంది మొత్తానికి అయితే. కాకపోతే నాకు ఈ పోలీసు వాళ్ళు, ఈ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయడం నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అయితే ఉన్నారో, మన బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఈ విషయాన్ని ఇంకా తీసుకోమండి. అయితే ఇప్పుడు ఆయనకి ఎట్లయినా శిక్ష పడ్డది మనకి, ఎవరికి, ప్రసాద్ అనే కస్టమర్కి శిక్ష పడ్డది. ఇట్లాంటి ఎప్పుడైనా జరిగినప్పుడు ఆ ఇష్యూ అనేది హైలైట్ చేయండి. దాపెడితే అర్థం కాదు ఎవరికైనా సరే. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఏదైనా ఒకటి చేయండి, దాన్ని బయటికి తీసుకురండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా చెప్తున్నామా, వీడియో రికార్డ్ అన్నా ఆడియో రికార్డ్ అన్నా, లేదు అనుకో ఎవరికైనా ఆ నియర్ బైలో నీ కోసం వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఒకటి ఉంటాడు. నా కోసం వచ్చేటోడు నా ఫ్రెండ్ ఎట్లా ఉంటాడో, నీ కోసం వచ్చేటోడు నీ ఫ్రెండ్ అట్లా ఉంటాడు. వానికి ఫోన్ చేసి అరే నాకు ఇట్లా అవుతుందా అని చెప్పి రమ్మని చెప్పు. ఏదైనా ఒకటి చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి మావా. దెబ్బలు తినాల్సిన అంత అవసరం లేదు, వానికి కొట్టాల్సినంత అవసరం కూడా లేదు. మళ్ళీ ఏమనంటే ఇక కాంట్రవర్సీ ఎక్కువైపోతుంది, కానీ నాకైతే నచ్చలేదు. కాకపోతే శిక్ష అయితే పడ్డది, రిమైండింగ్లో ఉన్నాడు. ఇంకేం చేస్తారో తెలియదు మనకి. ఏదైనా ఒకటి చేయాలి మామ. డెలివరీ బాయ్స్కి కంపెనీ నుంచి సపోర్ట్ ఉందనుకో అన్నీ మంచిగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నుంచి సపోర్ట్ లేదు మనకి ఏమన్నా అయినా కానీ ఒక మనిషి చచ్చిపోతే తప్ప కంపెనీ ముందుకు రాదు. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే కానీ కంపెనీ ముందుకు రాదు. ఏం కంపెనీలో ఏమో మనము ఏమంటున్నాం, ఏం పని చేస్తున్నాం కూడా అర్థమవుతుంది. మనం ఏ జాబ్ చేసినా నేను చూపిస్తాను మీకు ఒకటి, జస్ట్ శాంపుల్ ఇది. ఇక అనిపిస్తుందా, మంచిగా అనిపిస్తుందో లేదో. నా దగ్గర ఒక 10 యాప్లు ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్ పిన్, ఇంకా ఏంది ఏమైనా రైడర్ చెలో, పోర్టర్, ఓలా, దగ్గర నా దగ్గర ఒక 10 యాప్లు ఉన్నాయి. ఈ 10 యాప్లలో కూడా
మనకి ఏదైనా జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యే వాళ్ళు లేరు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే చచ్చిపోతుంది తప్ప, ఆ చచ్చిపోతే కూడా డబ్బులు ఎప్పటికో వస్తాయి. నాకైతే మనోని విషయంలో న్యాయం ఇంకా కావాలి. ఆ ఆక్సిజన్ టవర్స్లో మీరు తీసుకున్న నిర్ణయం అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే ఒక విషయం మర్చిపోయినా, ఎవరైతే ఆ ఆక్సిజన్ టవర్స్ వాళ్ళు ఉన్నారో, అంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమేమో అంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి చర్యలు ఇంకొకసారి మేము జరగకుండా మేము చూసుకుంటాం, మీరు మీ సర్వీసెస్ అనేది కొనసాగించండి అని చెప్తున్నారు. ఒకవేళ మా డెలివరీ బాయ్ని కొట్టినప్పుడు కానీ మీరు ఎవరన్నా అడ్డుకొని కొట్టొద్దు. ఆ సెక్యూరిటీ వాళ్ళు మనోడు పోతుంటే గేట్లు మూసేస్తుర్రు, గుంజుకొని పోయి లోపల వేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి జరగకుండా ఆపి ఉంటే, మీరు సపోర్ట్ చేసినట్టు తెలిసి ఉంటే మన డెలివరీ బాయ్లు కూడా అట్లా చేయబోతుండే, వాళ్ళు సర్వీస్ అనేది చేస్తుండే. మీరు ఇట్లా చేయబట్టికి వాళ్ళు చేస్తలేరు. ఇప్పుడు ఒక ఫ్లాట్లో 600 అంటే మొత్తం దాంట్లో 680 కుటుంబాలు ఉన్నాయంట, అంటే అన్ని ఫ్లాట్లు ఉన్నాయి. అంతమంది మొత్తం చెడ్డోళ్ళే అని చెప్పలేం కదా, మంచోళ్ళు ఉంటారు. ఎవరో ఒక్కడు ఉంటాడు, దరిద్రం ఒకడు ఉంటాడు, వాడు చేయబట్టికి అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏదన్నా చూసుకోవాలి. మా రైడర్లకి చెప్తున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన ప్రాణానికి వచ్చినాయి అనుకో ఎవ్వడు రాడు. ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక సపోర్ట్ వచ్చింది, చాలామందికి ఆ సపోర్ట్ కూడా లేదు. నీ ఇష్యూ బయటకు వచ్చింది, కొంతమంది ఇష్యూలు బయటికి అసలు. ఇప్పుడు నాకు ఈ ఇష్యూ నాకు ఇవాళ మధ్యాహ్నం తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను రియాక్ట్ అవుతున్నా, లేకపోతే నాకు కూడా తెలియకపోతుండే. అందుకే చెప్తున్నా మామ, రైడర్లు అందరూ జాగ్రత్తగా ఉండరు మామ, ఏది చేసినా సరే. ఇంకా నైట్ పూట రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఇట్లా సడన్ ఒక ఏరియా నుంచి బుక్ చేసుకొని పలానా ఏరియాకి పోయిన తర్వాత డబ్బులు అడిగితే నీకేంద్రా డబ్బులు ఇచ్చేది అని చెప్పేసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 5 మంది 10 మందిని పిలుచుకొని మనం ఫోను అమౌంట్ లాగేసుకొని పంపించేసారు. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి మామ, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త చేసుకోరి. నేను ఏంటంటే కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పి వీడియోలు ఏం చేస్తలేను, కొంచెం టైం తీసుకుంటా, తర్వాత మళ్ళీ వీడియోలు అయితే వస్తాయి. రైట్ మరి ఉంటా. రైడర్లు అందరూ జాగ్రత్తగా ఉండరు.